బాల్యంలో సరదాగా ప్రారంభించిన వ్యాపకం తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసింది. బిడ్డ ఆసక్తిని గమనించిన తండ్రి ఆ రంగంలో ప్రముఖుల వద్ద శిక్షణ ఇప్పించారు. తన ఇష్టం, తండ్రి అభీష్టంతో విద్యతో పాటు ఎంతగానో ప్రేమించిన చిత్రకళలో రాణించడం మొదలుపెట్టారు. ఉన్నత విద్యావంతురాలై వివాహం తరువాత భర్త ప్రోత్సాహం కూడా తోడవడంతో ఎంతో ప్రతిభతో రాణించి రివార్డు మీద రివార్డులు సాధించింది. చిత్రకళా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చిత్రీకరించారు. అంతటి ఖ్యాతి పొందిన మన ఒంగోలువాసి ధారా శ్రీలక్ష్మి జీవన ప్రస్థానంపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. అధ్యాపకులుగా, వక్తగా, వ్యాఖ్యాతగా, నటుడిగా, రచయితగా ఎంతో ప్రతిభగల స్వర్గీయ ధారా రామనాథ శాస్త్రి కుమార్తె శ్రీమతి ధారా శ్రీలక్ష్మి. ఆమె సోదరుడు ధారా వెంకటేశ్వర వాసిష్ఠ ఒంగోలులో ప్రముఖ న్యాయవాది. చిన్ననాటి నుండి చిత్రకళ మీద మక్కువ పెంచుకున్న శ్రీలక్ష్మిని గమనించిన తండ్రి రామనాథ శాస్త్రి అప్పటికే సినీ రంగంలో విశిష్ట గుర్తింపు పొందిన గంగాధర్, చిత్రకళలో తనకంటూ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బాపు వద్ద నుండి చిత్రకళకు సంబంధించిన సిలబస్ తెప్పించి ప్రోత్సహించారు. ఆ సిలబస్తో సాధన ద్వారా తన చిత్రకళకు మరింత మెరుగులు దిద్దారు శ్రీలక్ష్మి. వివాహం తర్వాత భర్త చెరువు సుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో ఒంగోలు సృష్టి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు, నిర్వాహకులు డాక్టర్ తిమ్మిరి రవీంద్ర వద్ద చిత్రకళలో మరింత ప్రావీణ్యం, మెళకువలు నేర్చుకున్నారు. కృష్ణ భగవానుని అవతరణ నుంచి ముగింపు వరకు 72 ఘట్టాలతో రూపొందించిన కృష్ణం వందే జగద్గురుం చిత్రరాజం ప్రపంచ రికార్డు సృష్టించింది. చిత్రకళా నిపుణులు, అభిమానులు, భక్తుల నుండి అపురూపమైన అభినందనలు అందుకుంది. ఈ చిత్రం గుర్తింపు వెనుక గురువు తిమ్మిరి రవీంద్ర కృషి కూడా ఎంతో ఉందని శ్రీలక్ష్మి సవినయంగా తెలిపారు. కళా తపస్వి కె విశ్వనాథ్ చేతుల మీదుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకోవటం జీవితాంతం తీపి గుర్తుగా మిగిలిందని వినమ్రంగా చెప్పారు. పాశ్చాత్య వరవడిలో కొట్టుకుపోతున్న మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు మనతోనే అంతరించకుండా భావితరాలకు కూడా అందించాలన్న ఆశయంతో తన కుమారుడు సుహాసుకు కూడా చిత్రకళ పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్నానని, భవిష్యత్తులో మంచి చిత్రకారుడుగా గుర్తింపు తెచ్చుకుంటారని తల్లి శ్రీలక్ష్మి విశ్వాసం వ్యక్తం చేశారు. నేను వేసిన పెయింటింగ్స్లో ఇది స్త్రీ శక్తి అని ఇది ఒకటి వేశాను అనమాట. ఇందులో ఏంటంటే ఇతివృత్తం చూడంగానే మనకు అర్థమైపోతుంది. ఇది ఒక మోడర్న్ ఆర్ట్. నాకు వచ్చిన ఊహ అనమాట. అంటే స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ అన్ని రకాలు, ఇక్కడ చూస్తే మీరు అన్ని చేతుల్లో అన్ని రకాలు మనకి చెప్తున్నాయి అనమాట. ఇక్కడ వ్యవసాయం అయితే కానీ, లాయర్ వృత్తి అయితే కానీ, కోర్టు కానీ, టెన్నిస్ కానీ, కంప్యూటర్ కానీ, ట్రెడిషనల్ టచ్ కానీ అన్ని రంగాల్లో వీళ్ళు స్త్రీ ఇదవుతుంది. ఒక ప్రపంచవ్యాప్తంగా ఇందులో మన భారతదేశంలో అమ్మాయి అన్ని రకాలుగా కృషి చేస్తుందని దీని ముఖ్య ఉద్దేశం సార్. ఈ పెయింటింగ్ ముఖ్య ఉద్దేశం సంబంధించిన నిరక్షరాస్యత మీద నేను అప్పుడు వేసిన కాన్సెప్ట్ అనమాట ఈ పెయింటింగ్. నాకేమనిపించిందంటే ఎన్ని యుగాలు జరుగుతున్నా కూడా స్త్రీ వివక్ష అనేది అట్లా లైట్గా కొనసాగుతూనే ఉంది. వాళ్ళు ఏంటంటే ఇంటికే పరిమితం అయిపోయి ఇంట్లో పనులు, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటే అమ్మాయి పనులు చేయాలి, అబ్బాయి ఏమో చదువుకి పంపించేవాళ్ళు, అట్లా ఉండేవి ఇదివరకు పాతకాలంలో. కానీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇద్దరికి సమానంగా చదివిస్తున్నారు. ఇప్పుడు ఈ బాలికలు కూడా ఇట్లా చదువుకొని అక్షరాస్యత దీనికి చేయటం వల్ల, చదువుకోవటం వల్ల ఏమవుతుందంటే తన కుటుంబానికి ఉన్నత స్థితి రావడానికి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, తద్వారా సమాజానికి కూడా మంచి జరుగుతుంది కదా. రెండు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు ఈక్వలే అని చదువుని, ఆడపిల్లల చదువుని కూడా ప్రోత్సహించడానికని ఈ కాన్సెప్ట్ నేను పెయింటింగ్ చేయడం జరిగింది. నాకున్న చిత్రకళ మీద అభిమానంతో నేనేమనుకున్నానంటే
చిత్రకారుడికి ఎంత వయసు వచ్చినా కూడా అది ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈమె చూడండి ఇక్కడ ముసలామె వాళ్ళ ఇంటిని ఎట్లా తీర్చిదిద్దుతుందో, ఇది వర్లీ ఆర్ట్, ఈ రథము కానీ ఇదంతా పెట్టి తన ఇంటిని తనే అంత వయసులో కూడా ఆమె అంత ఇంట్రెస్ట్ తోటి ఇట్లా చిత్రిస్తోందని నాకు బాగా నచ్చిందనమాట. అందుకని ఈ కాన్సెప్ట్ నేను వేయటం జరిగింది. మేము ఒకసారి ఎక్స్కర్షన్కి అట్లా వెళ్ళినప్పుడు ఆ ముసలామె అట్లా కూర్చొని వేస్తోందనమాట. అది చూసి నాకు నేను ఫోటో తీసుకొని దాన్ని నేను పెయింటింగ్గా చేయటం జరిగింది. ఉన్న చిత్రకళ ఆసక్తి నేను గమనించి మన సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు మన రవీంద్ర గారి దగ్గర ఆమెకి శిక్షణ ఇప్పించడం జరిగింది. ఈ విధంగా ప్రదర్శనలు అవి ఇచ్చి ఆమె పెయింటింగ్ వేసి చాలా అవార్డులు కూడా పొందడం జరిగింది. ఇంకా ముందు కూడా ఆవిడకి నా తరపున మంచి అంటే ఎంకరేజ్మెంట్ అది ఇచ్చి ఆవిడ ఇంకొంచెం ఉన్నత స్థితికి తీసుకెళ్లేలా చూస్తాను. నాన్నగారు 60 ఏళ్ళుగా తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు లెక్చరర్గా పనిచేయటం వల్ల నాన్నగారికి కృష్ణతత్వం మీద ఆసక్తి ఉండటం వల్ల నాకు చిన్నప్పటి నుంచి ఈ డివోషనల్గా కృష్ణతత్వం మీద ఆసక్తి పెరిగిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సినిమా డైరెక్టర్ గంగాధర్ గారి దగ్గర, బాపు గారి దగ్గర మెటీరియల్ తెప్పించి, అంటే నాన్నగారు వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట, మెటీరియల్ తెప్పించి నాకు అందులో ఇచ్చి చూపించి అట్లా వేస్తుండమ్మా అని చెప్తూ ఉండేవాళ్ళు. సృష్టి ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ తిమ్మిరి రవీంద్ర గారి దగ్గర నేను 2-3 సంవత్సరాలు శిక్షణ తీసుకున్నాను. అప్పుడు నాలో ఉన్న చిత్ర కళకి ఒక పూర్తి స్థాయి వచ్చిందనమాట ఆయన శిక్షణలో. ఆ తర్వాత నేను మొదలుపెట్టిన చిత్రాలన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్ర రాజాలన్నీ ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత వచ్చినవి అనమాట. వరల్డ్ రికార్డుకి నేను ఒక పెయింటింగ్ వేయటం జరిగింది. అదేంటంటే 72 మినియేచర్స్ తోటి కృష్ణుని జననం నుంచి అవతార సమాప్తి వరకు మొత్తం 72 బొమ్మల్లో వస్తూ ఉంటుంది. ముద్రాంకితుడైనటువంటి కృష్ణుడు ఎంబోజ్ అవుతాడు అనమాట. అది వరల్డ్ రికార్డు. దానికి సంబంధించి నాకు మెరాకిల్ వరల్డ్ రికార్డు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏమో పార్టిసిపేషన్కి వచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంత దీనికి ఇప్పుడు ప్రస్తుతం నేను సాధించిన ఈ ప్రస్థానాల్లో ఏంటంటే నలుగురి పాత్ర తప్పకుండా ఉంది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, తర్వాత మా రవీంద్ర గారిని ఇంట్రడ్యూస్ చేశారు మా నాన్నగారు, తర్వాత సారు వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్గా నన్ను తీసుకొని నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. వీటన్నిటికీ ఇదేంటంటే నా భర్త సుబ్రహ్మణ్యం గారు, మా అబ్బాయి వేస్తాడు సార్, కొంచెం వేస్తాడు. మా అబ్బాయి సుహాస్ బీటెక్ అయిపోయింది, బెంగళూరులో ఉన్నాడు అనమాట. ఇప్పుడు తను కూడా వేస్తూ ఉంటాడు బొమ్మలు. తను కూడా సార్ దగ్గర కొంచెం ట్రైనింగ్ తీసుకున్నాడు, వేస్తూ ఉంటాడు సుహాస్. నేను తనకి ఏమన్నా కావాలన్నా కూడా చెప్తాను సార్ ఉన్నారు, రవీంద్ర గారు ఉన్నారు, ఏమన్నా కావాలన్నా కూడా డైరెక్షన్స్ ఇచ్చి నేను తను ఒకవేళ ఇంట్రెస్ట్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మటుకు తప్పకుండా నా సహాయక సహకారాలు. మన కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన మన దారా శ్రీలక్ష్మి గారు భర్త ప్రోత్సాహంతో తను పెయింటింగ్స్ వేయటం ప్రారంభించి ఎన్నో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకుంది. పెయింటింగ్స్ అన్నీ ఆధ్యాత్మికంగా ప్లస్ రియలిస్టిక్గా చాలా బాగా చక్కగా పెయింటింగ్ యాక్రిలిక్ కలర్స్ తోటి, ఆయిల్ కలర్స్ తోటి, క్యాన్వాస్ మీద వేయటం చాలా చక్కగా వేసింది. ప్రతి ఒక్కటి ఆధ్యాత్మికంగా వేసే ప్రతి ఒక్క పెయింటింగ్ సబ్జెక్ట్ మొత్తం తను పరిశోధించి సార్ ఇలా వేయాలని చెప్పి దానికి సంబంధించిన గైడెన్స్ ఇచ్చి దాన్ని పెయింటింగ్ రూపంలో ఒకటి క్యాన్వాస్ మీద వేయటం జరుగుతుంది. చాలాసేపు టైం ఇక వాళ్ళ భర్త ప్రోత్సాహం ఉంటుంది. తను కూడా ఉదయం నుంచి ఇంక ఇదే పని అనమాట. ఇంకా వేయబట్టే ఇన్ని పెయింటింగ్స్ వచ్చింది, అంత బాగా రాగలిగింది. ఒక పెయింటింగ్ అది అయిపోయిన తర్వాత దాని ఆనందం వేరే. చేసి 72 ఘట్టాలు చేసి ఒక వరల్డ్ రికార్డ్ చేసింది. దానికోసం ఎన్నిసార్లు ఫోన్లు చేసిందో, ఎన్నిసార్లు మేము కలిసామో, ఎన్నిసార్లు దాని గురించి రఫ్ స్కెచ్లు వేయటం జరిగింది. దాని మీద ఇది కాదు అది అని మాట్లాడుకోవడం జరిగింది. ప్రోడక్ట్ అంతా బాగా అయిన తర్వాత ఒక వరల్డ్ రికార్డ్ వచ్చిన తర్వాత దాని రిజల్ట్ వేరే కదా, ఆ సంతోషం వేరే కదా. వాస్తవంగా నాకు వరల్డ్ రికార్డు నాకు సొంతగా ఏ ఒక్క రికార్డు లేదు. పిల్లలకు సాధించింది వాళ్ళ చేత సాధించాలని నా సంతోషం అంతే. 1 మ్యాన్ షోలు, గ్రూప్ షోలో పార్టిసిపేట్ చేయాలని, ఇక్కడ బయట వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో చేయాలని ఆలోచనలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి అన్ని రకాలుగా శ్రమపడి అవి నిర్వహించాలి. సాధించగలరు ఖచ్చితంగా. ఆల్రెడీ ఇప్పటికే చాలా చేసింది కదా, వర్క్స్ చేసింది. ఇంకా కొత్త వర్క్స్ తోటి పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ బయట విడిగా పెట్టి సాధించిద్దని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా.